ఏమిటిది? కార్యాలయాలు కూర్చేస్తారా? నోటీస్ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మీ చట్టంలోనే ఉంది కదా, సిఆర్డిఏ చట్టంలో నోటీస్ ఇచ్చి ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తప్ప మీరు ఆక్రమణ తొలగించకూడదని చెప్పి, మరి ఎలాగ మీరు కూల్చేస్తారు? చట్టానికి అతీతులా? కోర్టు ఆర్డర్స్కి మీరు అతీతులా? మీరు చెప్పిందే చట్టమా? మీరు చేసేదే శాసనమా? ఇక రాజ్యాంగం ఇంకేటి లేదు, ఇంకా ఐపీసీ అన్నది ఏటి లేదా? ఐపీసీ స్థానంలో ఆల్రెడీ వైపీసీ వచ్చిందా? ఎల్లో పీనల్ కోడ్ వచ్చిందా? రాజ్యాంగం మారిపోయిందా? భారత రాజ్యాంగం మారిపోయిందా? అంబేద్కర్ గారి రాజ్యాంగం మరి రాష్ట్రంలో అమలు అవ్వదా? చంద్రబాబు గారు ప్రత్యేకంగా రాజ్యాంగం రాశారు ఆల్రెడీ. ప్రజలందరూ ఇది గమనించాలి, ప్రజాస్వామిక వాదులందరూ ఇది గమనించాలి, మేధావులందరూ ఇది గమనించాలి, ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వంలో మొదలైనటువంటి విధ్వంసాన్ని ఒకసారి గమనించాలి, ఉద్యోగస్తుల పట్ల వాళ్ళు మాట్లాడే మాటలు మీరు అందరూ ఒకసారి గమనించాలి. అన్ని గొంతులు కూడా ఏకమవుతాయి రాబోయే రోజులు, అన్ని వర్గాలు కూడా ఏకమవుతాయి రాబోయే రోజులు, అన్ని గొంతులు కలిసి నినందించే రోజు ఇంకా మేము అనుకుంటున్నాం ఏంటంటే చాలా టైం పడుతుందిలే అన్ని గొంతులు కలిసి నినందించడానికి, సంవత్సరమో 2-3 సంవత్సరాలు పడుతుంది, ఈ గొంతులన్నీ ఏకమవుతాయిలే అని మేము ఇంకా అనుకుంటున్నాం. మేము అంత టైం మీరు ఇవ్వడంలా చంద్రబాబు గారు. 3 నెలల్లో నాకు తెలిసి అన్ని గొంతులు కూడా నినందించేటటువంటి సమయం ఆసనం అయిపోయిందని నేనైతే అభిప్రాయపడతాను. నేనైతే ఈ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయటం, పార్టీ కార్యాలయాలను కూల్చివేయడం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబడి ఉన్నాయన్నటువంటి దానికి నేనైతే చాలా చింతిస్తున్నాను. ప్రజలు వేసినటువంటి ఓటుకి ఈరోజు విలువ లేకుండా చేసేస్తున్నారని నేనైతే చాలా బాధపడతాను. అలాగే రెండో అంశం, బృందం అంతా ఆయన ఎలా ఎంకరేజ్ చేశారో కూడా మనం చూసాం. మనం ఎన్నిక అయిపోయింది, మేము ఓడిపోయాము, వాళ్ళు పెద్ద ఎత్తున గెలిచారు, నో డౌట్. గెలిచిన తర్వాత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇదే అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం ఒకసారి ప్లే చేద్దామా? ఒకసారి మీరు మరొకసారి ఇది ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది నా ఉద్దేశంలో. చూడండి ఒకసారి. చావలేదు, అది మంచిదే కాదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు మన దేశంలో. ఆ డబ్బు పవర్స్కి వెళ్ళి ఇదే నచ్చలేదు, చాలా ఓడిపోయాడు కానీ చావలేదు. ఇదే ఓడిపోయారు కానీ చావలేదు. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు స్పీకరం చేస్తా ఉన్నారు. ఎంత వెకిలిగా, ఎంత అధ్వాన్నంగా, ఎంత అన్పార్లమెంటరీ, వ్యక్తుల పట్ల సంస్కారం లేకుండా గౌరవం లేకుండా మాట్లాడేటటువంటి వ్యక్తిని ఈరోజు మీరు తీసుకొచ్చి స్పీకరం చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి. ఇలాంటి వ్యక్తినేమో మీరు తీసుకొచ్చి స్పీకరం చేస్తుంటే దానిలో మీరు భాగస్వామ్యం కాలేదు, మీరు గౌరవంగా అసెంబ్లీకి రాలేదని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తి అలాంటి చైర్లో కూర్చుంటే, అంత గౌరవప్రదమైనటువంటి చైర్లో కూర్చుంటే, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చుంటే అసెంబ్లీకి వచ్చినటువంటి అన్ని పార్టీల వాళ్ళకి న్యాయం జరుగుతుందని మనము ఊహించగలమా? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున గొంతు వినిపించగలిగేటటువంటి అవకాశం ఈ అసెంబ్లీలో దొరుకుతుందని మనం ఊహించగలమా? ఎక్స్పెక్ట్ చేయగలమా? ఇది సాధ్యమా? ఓడిపోయాడు కానీ చావలేదు అని మాట్లాడినటువంటి వ్యక్తి చేతిలో పెత్తనం పెడితే
ఆ వ్యక్తి చేతనే స్పీకర్గా కుర్చీలో కూర్చోబెడితే ఆయన ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరపున గొంతు వినిపించడానికి అవకాశం ఇస్తారని మనం, ఇది సాధ్యమా? ఇది ఏమవుతున్నాయి? విలువలన్నీ ఏమవుతున్నాయి? ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య పునాదులకి ఏ రకమైనటువంటి విలువిస్తున్నారు, కట్టుబాట్లను ఎలా ఫాలో అవుతున్నారు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని నేనైతే కోరుతా ఉన్నాను. లేదు, ప్రతిపక్ష హోదా దక్కలేదు, ప్రతిపక్ష హోదా దక్కలేదని చెప్పేసి ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, గతంలో జరగలేదా? ఇందిరాగాంధీ గారికి అప్పుడు <10% ఓట్ షేర్ వస్తే ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా? ఇప్పుడు విపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఏకైక విపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హోదా రావాలి అంటే 15% సీట్లు రావాలి, ఓకే. మరి ఉన్నది ఏకైక విపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. విపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. ఏమి గతంలో పార్లమెంట్లో జరిగింది కదా, <10% సీట్లు వస్తాయి ఇందిరాగాంధీ గారికి, అప్పుడు ఇచ్చారు కదా. ఇచ్చారా లేదా? నేను అడుగుతా ఉన్నాను. అదేదో గతంలో ఎన్నడూ జరగనట్టు, ఎక్కడ అలాంటిది జరగలేదన్నట్టు ఈరోజు దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు వస్తాయని ఏ సగటు పౌరుడు కూడా ఊహించుండడు గతంలో. దీనికి భారీ మూల్యం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తుందని నేనైతే బలంగా నమ్ముతూ ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రమాణ స్వీకారం జరిగి ఇంకొక 10-15 రోజులు కూడా జరగల. ఈ 15 రోజుల్లోనే ఓ పక్కన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పార్టీలు అంటగట్టి ఎంత అధ్వాన్నమైన పోకటి ఇది. ఎప్పుడైనా మన గతంలో చూసామా? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పార్టీలు అంటగట్టి పేపర్లో రాయడం చూసామా? ఈరోజు రాస్తున్నారు. బ్యూరోక్రాట్స్కి పార్టీలు అంటగట్టి మాట్లాడడం ఎక్కడన్నా విన్నాం మనం? గ్రామాల్లో ప్రతిపక్ష కార్యకర్తలకేమో భౌతిక దాడుల. ఏంది? ప్రజలందరూ గమనించాలని, ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాలని, మేధావులందరూ కూడా రాబోయే రోజుల్లో ఏకమై మనందరి గొంతు కలిసి మనందరూ కూడా నినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రానికి ఎక్కడ అప్పు పుట్టదు, మేమే మొత్తం అప్పులు చేసేసాము, ఖజానాలో 100 కోట్లే ఉంది, ఎలాగిచ్చేస్తారు మీరు, మేము చూస్తాం, మేము అప్పే పుట్టకుండా మీరు ఎలాగిచ్చేస్తారో చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసి చూపించారు. ఆ రోజు చేసి చూపించారా లేదా? ఆ రోజు మరి ఈరోజు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. 1వ తేదీకి పెన్షన్లు జీతాలు ఇవ్వడం కోసమేమో ఇప్పటికీ మీకు ఒక తీరు తెన్ను లేదు, ఒక దిశానిర్దేశం లేదు. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల మార్చిలో ఇవ్వాల్సినటువంటి స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ 5,340 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చింది. ఆల్రెడీ 5,340 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల ఈ రాష్ట్ర ఖజానాలో ఆల్రెడీ జమ కూడా అయింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఈరోజు జీతం ఇవ్వడానికి ఇంకో దానికేమో ఆల్రెడీ అప్పుల కోసం పంపించున్నాం చంద్రబాబు గారు. ఇటువైపు వెళ్తున్నాం మనం. మేధావులు ఆలోచించాలి కదా. ఇది విధ్వంసం కాదా? ఆర్థిక విధ్వంసం కాదా? ఆర్థిక విధ్వంసం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏకంగా కూల్చేశారు. హైకోర్టు ఆర్డర్స్ను తోసిరాజను. హైకోర్టు డ్యూ కోర్స్ ఫాలో అవ్వండి,
లా ఫాలో అవ్వండి, చట్టం ఫాలో అయ్యి మీరు పని చేయండి అంటే మాకు ఇంకా నోటీసులు అందలేదు అని చెప్పి ఉదయం 5 గంటలకి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కూల్చేస్తారా? ఇది విధ్వంసం కాదా? వినాశనం కాదా? వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికేమో నోటీసులు ఇచ్చారు, అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికేమో నోటీసులు ఇచ్చినారు. అసలు ఈ ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ కార్యాలయాలు కట్టుకోవచ్చని జీవో ఇచ్చింది ఎవరు? చంద్రబాబు గారు హయాంలే కదా. మీరే జీవో తీసుకొచ్చి మీ హయాంలో మీరు కట్టినటువంటి పార్టీ ఆఫీసు, ఇక్కడ మా శ్రీకాకుళం జిల్లా పార్టీ ఆఫీస్ టీడీపీ వాళ్ళు కట్టారు. ఎవరి ప్లేస్ అది? దాని మీద వివాదం లేదా? ఉంది కదా. మంగళగిరిలో మీరు కట్టిన పార్టీ ఆఫీసు అది చెరువు ట్యాంక్ పోరంబోక్ అని ఉంది కదా, ట్యాంక్లో మీరు కట్టలేదా? కోర్టు ఆర్డర్స్ తెచ్చుకొని మీరు పార్టీ కార్యాలయాలు కంటిన్యూ చేసుకోవట్లేదా? అన్ని అక్రమాలు మీరు నోరు మూసుకొని కూర్చోవాలి. ఎవరు మాట్లాడినా ఎవరైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద రేపు పొద్దున్న ఈ ప్రెస్ మీట్ కూడా కేసు పెడతారు. వార్తలు వేసినందుకు మీ మీద కూడా కేసులు పెట్టేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు, ఎవరు నోరు మెదకూడదు. మేమే పాలించుకుంటాం, మేమే ఆక్రమించుకుంటాం, మేమే విధ్వంసం చేసుకుంటాం, మేమే అన్నీ చేసుకుంటాం. ఎంతకాలం? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడైతే కూల్చివేత జరుగుతుందో, ఎక్కడైతే కూల్చివేత మొదలవుతుందో అక్కడే పునర్నిర్మాణం కూడా మొదలవుతుందన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. ఫారెస్ట్ ఏది ప్రభుత్వ భూమి, ఏది కాలువ, ఏది అడవి, ఏది చెరువు, ఏది పచ్చని మాగాని, వీటన్నిటి ధ్వంసం చేస్తుంటే విధ్వంసం జరగలేదా?